సీఎం రేవంత్ కేంద్రాన్ని టార్గెట్ చేయడం, బీజేపీపై విమర్శలు గుప్పించడం వెనుక అసలు ఏం జరిగింది? రేవంత్ టూర్పై విదేశాంగ శాఖ ఏం చెప్పింది? తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఒక ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించాలంటే అసలు ఏమేం రూల్స్ ఉంటాయి చూద్దాం. ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు ముందు వారి పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం 15 రోజుల ముందే విదేశాంగ శాఖకు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏ కారణంతో కలుస్తున్నారు అనే సమాచారం పక్కాగా ఎంఈఏకి ఇవ్వాల్సి ఉంటుంది. భారత్కు వ్యతిరేక శక్తులుగా భావించే వారితో భేటీల్లాంటివి లేకుండా చూసుకోవాలనే కండిషన్ కూడా ఉంటుంది. ఎంఈఏతో పాటు కేబినెట్ సెక్రటేరియట్ కూడా టూర్ వివరాలు ఇవ్వాలి. ఇదంతా కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయిలో చర్చించి అంతా ఓకే అనుకుంటేనే పర్మిషన్ ఇస్తారు. అన్నింటికంటే కీలకంగా ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనకు వెళ్తే పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కానీ రేవంత్ టూర్లో అదే మిస్ అయింది అనేది కేంద్రం వాదన. రాజకీయ కారణాలతో పర్మిషన్ ఇవ్వలేదని ఎంఈఏ చెప్పడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో భేటీకి సీఎం రేవంత్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మమ్దానీ ఆల్సో ఎలెక్టెడ్ మేయర్ ఫర్ న్యూయార్క్. హి ఇస్ నాట్ అన్సోషల్ ఎలిమెంట్. అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు. ఒక మేయర్ అపాయింట్మెంట్ లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంట్ అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. దేశ వ్యతిరేక శక్తులను కలవద్దనేది ఎంఈఏ రూల్. కానీ ఈ రూల్ రేవంత్ ఉల్లంఘించారంటున్నారు బీజేపీ నేతలు. దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి ఎలా వెళ్తారంటున్నారు. మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ, జోహ్రాన్ మమ్దానీ వీళ్ళందరూ దేశం విషం దిమ్మట ఉంది. వీళ్ళందరినీ ఆయన ఎందుకు కలుస్తుంది పోయిండు? రేవంత్ ఎవ్రీ మూమెంట్ విల్ బి అండర్ స్కానర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. అక్కడ ఉన్నది మోదీ ప్రభుత్వం. భాయ్ సాబ్ ఏ నయా భారత్ హై. ఏసీ నూకినరనుకో యూఏపీఏలా మళ్ళా పేరు కూడా రాదు. దేశాన్ని మన ప్రధానిని వ్యతిరేకించే వారిని సీఎం రేవంత్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు ఎంపీ ఈటెల రాజేందర్. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఏమంటాడు? ఒక ఉగ్రవాదితో పోల్చారు కదా మోడీ గారిని. ఒక ఉగ్రవాదితో పోల్చడమే కాదు, నీలాంటి విచ్ఛిన్నకర శక్తులతో నాలాంటి వాడు డ్యాస్ పంచుకోవాలని చెప్పినటువంటి వాడు మమ్దానీ ఆయన కలుస్తాను. మొత్తానికి సీఎం రేవంత్ విదేశీ పర్యటన ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని రేవంత్ టార్గెట్ చేస్తే దేశ వ్యతిరేక శక్తులతో సమావేశాలేంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.